తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఫండ్స్ లో డిఫరెంట్ ఫండ్స్ అనేవి ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి. అయితే వాటిలో స్మాల్ క్యాప్, లార్జ్ క్యాప్ ఇవి కాకుండా మల్టీ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్ అని రెండు ఫండ్స్ ఉన్నాయి. ఇవి ఏ విధంగా ఉంటాయి, వీటిలోకి ఎలా ఇన్వెస్ట్ చేయొచ్చు, వీటికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తారని ఆశిస్తుంది. ఇది మల్టీ క్యాప్ అండ్ ఫ్లెక్సీ క్యాప్ టూ డిఫరెంట్ ఫండ్స్ ఉన్నాయి. ఇప్పుడు మల్టీ క్యాప్ ఉంది. మల్టీ క్యాప్లో ఎట్లా ఉంటుందంటే దాంట్లో లార్జ్ క్యాప్లో 25% ఇన్వెస్ట్ చేస్తారు, మిడ్ క్యాప్లో 25% ఇన్వెస్ట్ చేస్తారు, స్మాల్ క్యాప్లో 25%, రెస్ట్ 25% ఎక్కడ ఆపర్చునిటీ అక్కడ ఫండ్ మేనేజర్ ఇన్వెస్ట్ చేస్తారు. బట్ 25% కింద రాకూడదు ఈ సెక్టర్లో. సో స్మాల్ క్యాప్ 27 అయిపోయింది, నో ప్రాబ్లం. 24 అవుతే దట్ దే విల్ నాట్ అలౌ. సో మినిమం 25% పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కొత్త ఫండ్ వచ్చింది, ఐ ఫర్గాట్ ద నేమ్. దాంట్లో ఏం చేశారంటే 25 పెట్టారు. రెస్ట్ 25 దే డెంట్ ఇన్వెస్ట్, దే పుట్ ఇన్ గ్లోబల్ ఫండ్స్. సో డిపెండ్స్ ఆన్ దట్. సో ఇప్పుడు ఫ్లెక్సీ క్యాప్ వచ్చేస్తారు. ఫ్లెక్సీ క్యాప్లో దే డోంట్ హ్యావ్ ఎనీ ఇది లేదు కంటిన్యూకి. దే కెన్ కీప్ 25% ఇన్ వన్ సెక్టర్, 50% ఇన్ వన్ సెక్టర్, ఆల్ 90% ఇన్ వన్ సెక్టర్ ఆల్సో. సో ఎక్కడ ఆపర్చునిటీ ఉంటే అక్కడ పెడతారు. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, ఎనీవేర్ దే కెన్ కీప్. Even global funds kuda, if they are having global funds, they can go there also. But large cap, mid cap, they can divide. బేసిక్గా ఇండియన్ ఫండ్స్ లోకి ఎక్కువ ఆలోచిస్తుంటారు. గ్లోబల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. చాలా తక్కువ ఉంటుంది. 5 to 10% ఉంటుంది. అది కూడా నాట్ ఆల్ ఫండ్స్లో లేదు, ఓన్లీ 1-2 ఫండ్స్ ఇప్పుడే వచ్చింది. సో దే ఆర్ మేకింగ్ ఇన్ దాట్ వన్. అండ్ బేసిక్గా సార్ మన ఆడియన్స్లో ఎక్కువ ఏజ్ గ్రూప్ వైజ్ చూసుకుంటే ఒక 22 నుంచి 35 ఏజ్ గ్రూప్ ఎక్కువ మంది చూస్తుంటారు అనమాట. అంటే 25 to 30 మధ్యలో ఉన్న వాళ్ళకి ఎటువంటి ఫండ్స్ కరెక్ట్ అంటారు? వాళ్ళ టైం డ్యూరేషన్ ఎంత పెట్టుకోమంటారు వాళ్ళకి? దీంట్లో ఆల్ ఇట్ ఈస్ లైక్ ఏ మిక్చర్. అన్ని ఫండ్స్ ఉన్నాయి దాంట్లో. లార్జ్ క్యాప్ కూడా ఉన్నాయి, మిడ్ క్యాప్ ఉన్నాయి, స్మాల్ క్యాప్ ఉన్నాయి. సో ఆల్ టుగెదర్ ఉన్నాయి. సో దిస్ ఈస్ అ గుడ్ ఫండ్. అది స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ సెపరేట్ తీసుకోవాలంటే అది సెపరేట్, బట్ దీంట్లో యూ విల్ హ్యావ్ ఆల్ ద ఫండ్స్ టుగెదర్. సో దిస్ విల్ గివ్ ఎ గుడ్ రిటర్న్ ఇన్ లాంగ్ టర్మ్. And flexi cap will also give a good return because fund manager knows ki eppudu ఎక్కడి నుంచి షిఫ్ట్ చేయాలి. లార్జ్ క్యాప్ మిడ్ క్యాప్ అవ్వాలి, మిడ్ క్యాప్ లార్జ్ క్యాప్. ఎక్కడ ఆపర్చునిటీ మనకు తెలియదు. ఈ 5 yearsలో ఏం పని చేస్తుందో మనకు తెలియదు, కానీ ఫండ్ మేనేజర్కి తెలుసు. సో హీల్ బి చేంజింగ్ ఫ్రమ్ లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షిఫ్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళు. అండ్ ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి గోల్ ఓరియంటెడ్ ఇన్వెస్టింగ్ ఇంపార్టెంట్ అన్నారు కదా సార్? అవును సార్. అంటే గోల్ అనేది ఎలా చూడొచ్చు, ఎంత కావాలి ఎంత అనేది? గోల్ అంటే సార్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు సన్ ఉన్నాడు. ఇప్పుడు హీస్ 1 year యాక్చువల్లీ. పెళ్ళి ఎప్పుడు చేస్తాం సార్? జనరలీ 25 yearsలో చేస్తాం, 26, 30లో చేస్తాం. సో ఆయన దగ్గర 26, 27 years ఉంది. ఆ పెళ్ళి కోసం ఆయనకి ఎంత అమౌంట్ కావాలి, ఈరోజు ఎంత అవుతుంది? సపోజ్ 10 lakhs అవుతుంది ఈరోజు. సో ఆ టైం ఎంత అవుతాయి? ఇన్ఫ్లేషన్ గ్రో చేయండి, 6 to 7% ఇన్ఫ్లేషన్ గ్రో అవుతుంది. సో ఆ టైంలో ఎంత అమౌంట్ కావాలి సార్? 50 lakhs కావాలి. ఆ 50 lakhs రీచ్ అవ్వడానికి ఇప్పుడు ఆయన ఎంత ఎస్ఐపి చేయాలి? విల్ క్యాల్కులేట్ అండ్ టెల్ యూ విచ్ ఫండ్ టు బి ఇన్వెస్టెడ్. దాని తర్వాత ఆయనకి హైయర్ స్టడీస్కి ఉంటాయి, వాళ్ళ రిటైర్మెంట్ కూడా ఉంటాయి. సో దాన్ని ప్లాన్ చేసి లాంగ్ టర్మ్ దానికి చెప్తారు యాక్చువల్లీ సమ్ గోల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఫ్యూచర్ నాకు ఇంత మనీ అవసరం అవుతుందని ముందుగానే క్యాలిక్యులేట్ చేసుకుని దానికి తగ్గట్టు ప్లాన్ చేసుకోవాలి. అంటే ప్లాన్ చేస్తే మంచిది. యుల్ రిటర్న్ సపోజ్ 50 lakhs చేశారంటే 60-70 lakhs విల్ రీచ్, నాట్ బిలో. మీదనే పోతారు మీరు. ప్లస్ ఇంకొకటి, ఈ ఎస్ఐపిలో ఒక టాప్అప్ పెట్టేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ 10,000 ఎస్ఐపి చేస్తున్నారు మీరు, ఒక 500 rupees ఇయర్లీ టాప్అప్ పెట్టండి. ఈరోజు 10,000, నెక్స్ట్ ఇయర్ 10,500, ఆ తర్వాత 11,000, అట్లా ఎవ్రీ ఇయర్ 500 ఇంక్రిమెంట్ చేయండి. యుల్ రీచ్ యువర్ గోల్ బిఫోర్ టైం. మీరు గోల్ రీచ్ అయిపోతారు బిఫోర్ టైం. రిటర్న్స్ అనేవి ఎంత % ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్? పాస్ట్ హిస్టరీ చూస్తే 14 to 15% రిటర్న్ ఎక్కడ పోదు. సమ్ కంపెనీ ఆర్ గివింగ్ 18-20 ఆల్సో. బట్ అది అడ్వైజర్ విల్ గివ్ యూ ద కరెక్ట్ ఐడియా. అక్కడ ఇన్వెస్ట్ చేయండి అండ్ హీల్ టేక్ కేర్ ఆల్ ద మైనస్ పాయింట్స్ అండ్ హీల్ షిఫ్ట్ వాట్ ఎవర్ టు బి డన్. సో జనరల్గా అంటే ఇప్పుడు వరకు చూసుకునే వాటిలో హైయెస్ట్ రిటర్న్స్ పొందాలి అనుకున్నట్లయితే టైం డ్యూరేషన్ అనేది ఎలా ఉండాలంటారు సార్? హైయెస్ట్ రిటర్న్ లేదు. హైయెస్ట్ రిటర్న్ అంటే 1 year 2 year హైయెస్ట్ రిటర్న్ రావచ్చు. కన్సిస్టెంట్ హైయెస్ట్ రిటర్న్ రావాలంటే చాలా కష్టం. కన్సిస్టెంట్ రిటర్న్ వస్తాయి. 18 to 15, 18-20% కన్సిస్టెంట్ రిటర్న్ ఇస్తున్నారు. అది కంపెనీ మంచి కంపెనీ. అండ్ అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిటైర్మెంట్ ప్లాన్ అని అనుకుందాం సార్. ఒక అరౌండ్ క్లయింట్ ఎవరైతే వచ్చారో వాళ్ళకి ఒక 2 crore 3 crore ఎక్స్పెక్టేషన్ ఉంది అనుకుందాం. ఎలా డిజైన్ చేస్తారు? అది వాళ్ళ గోల్ మీద ఎట్లా డిపెండ్ ఉంటుంది. దాని మీద స్మాల్ క్యాప్లో సపోజ్ 20% ఇన్వెస్ట్ చేస్తాం సార్, మిడ్ క్యాప్లో ఒక 30%, లార్జ్ క్యాప్లో, ఫ్లెక్సీ క్యాప్లో డివైడ్ చేసి
వాళ్ళకి ఇన్వెస్ట్ ఎట్లా కంఫర్టబుల్ ఉంటుంది, వాళ్ళ రిటర్న్ ఎక్కువ కావాలని, రిస్క్ కూడా తక్కువ ఉండాలి దాంట్లో. సో దాంట్లో ఇన్వెస్ట్ చేసి కంటిన్యూ ఇన్వెస్ట్ చేయాలి. ఇన్ బిట్వీన్ సపోజ్ సమ్ ఫండ్ ఈస్ నాట్ డూయింగ్ గుడ్, విల్ బి షిఫ్టింగ్ ద ఫండ్స్ ఆల్సో. 4-5 years తర్వాత చూద్దాం, సమ్ ఫండ్ ఈస్ నాట్ డూయింగ్ గుడ్, లెస్ చేస్తున్నారంటే అది మేము మానిటర్ చేసి ఎండ్ ఆఫ్ ద డే హీల్ రీచ్ యువర్ గోల్. చాలామందికి ఫండ్ అడ్వైజర్లు ముఖ్యంగా తెలియని విషయం ఏంటంటే మానిటరింగ్ ఫండ్స్. మానిటరింగ్ ద ఫండ్స్ అన్నప్పుడు కంప్లీట్ వాటి యొక్క రీసెర్చ్, వాటి ప్రీవియస్గా వాటి పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది. సో ఇంకా ఎలాంటి విషయాలు మీరు చూస్తారు సార్ ఫండ్స్లోకి వెళ్ళాక? స్పెసిఫిక్ స్టాక్స్ మీద మీకు ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉంటూ ఉంటాయి? డిఫికల్ట్ టు టెల్ సార్, ఎందుకంటే దాంట్లో విచ్ కేటగిరీ విల్ వర్క్ వెన్ వీ కెనాట్ సే. ఇప్పుడు పియూసీ మంచి చేస్తుంది, ఇప్పుడు ప్రైవేట్ చేస్తుంది, వీ కాంట్ సే. సో ఎస్ఐపి చేయండి, కంటిన్యూ. సపోజ్ నెగిటివ్ ఉంటే కూడా, సపోజ్ మార్కెట్ కిందకు వచ్చింది ఎగ్జాంపుల్, సో అట్ ద టైమ్ ట్రై టు ఇన్వెస్ట్. పీపుల్ భయపడతారు, అప్పుడు మార్కెట్ కోవిడ్ వచ్చింది, అందరు భయపడ్డారు. అట్ ద టైం ఇన్వెస్ట్ చేయాలి, చేస్తే ఇమీడియట్ రిటర్న్ మంచిగా వస్తాయి మనకి. బట్ ఎస్ఐపి విల్ టేక్ కేర్ ఆల్ ద అప్ అండ్ డౌన్ సార్. మార్కెట్ ఎంత వాలటిల్ ఉంటే మన ఎస్ఐపిలో అంత మంచి రిటర్న్ వస్తాయి. ఓకే, అంటే ఎంత కిందకి పైకి మారుతున్నా ఎస్ఐపిలో ఒక స్టేబుల్. ఎస్ఐపి ఎవరివర్ హిట్ అవుతాయి, మనకి లోవర్ ప్లేస్లో ఎక్కువ యూనిట్స్ వస్తాయి. సో ఎండ్ ఆఫ్ ద డే 10-15 years 20 years తర్వాత బ్యూటిఫుల్ రిటర్న్ వస్తాయి మీకు. అండ్ ఈ 10-15 years అనేది మినిమం టైం పీరియడ్గా పెట్టుకోవడం అని కరెక్ట్ అంటారు? అది వాళ్ళ గోల్ మీద 15 అవ్వచ్చు, 20 అవ్వచ్చు, 30, 40, 50 years ఆల్సో. వాళ్ళకి ఏం గోల్ ఉంది, ఆ గోల్ ప్రకారంగా ఇన్వెస్ట్ చేస్తే 100% దే విల్ రీచ్ దేర్ గోల్. సో బేసిక్గా ఇందులో చూసుకున్నప్పుడు గోల్ ఓరియంటెడ్ అన్నప్పుడు స్టూడెంట్ లోన్స్ అంటే స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ కోసం చేయొచ్చు, అంటే పిల్లల ఎడ్యుకేషన్ అనుకోవచ్చు, మ్యారేజ్ సంబంధించి చేయొచ్చు, అండ్ అలాగే రిటైర్మెంట్ ప్లాన్స్. మా దగ్గర క్లయింట్స్ ఉన్నారు సార్. సో ఇప్పుడు పెళ్లి కూడా కాలేదు సన్కి. సో నా ఓన్లీ ప్రిపేర్ చేశారు వాళ్ళకి. ఒక బాయ్ గర్ల్ వస్తారు, వాళ్ళకి కిండర్ గార్డెన్ స్కూల్కి ఫీజ్, హైయర్ స్కూల్కి ఫీజ్, మిడిల్ స్కూల్కి ఫీజ్, కాలేజ్ ఫీజ్, అదన్నీ ఎస్ఐపి ఇప్పుడే స్టార్ట్ చేసేసారు వాళ్ళు. సో ఆ టైంలో ఎంత అమౌంట్ 1 lakh కావాలి, 1 lakh ఇప్పుడు ఎంత ఎస్ఐపి చేయాలి, అట్లా చేస్తున్నారు వాళ్ళు. తెలుసుకోవచ్చు సార్ ఎంత ఎస్ఐపి అనేది? 500,000 ఎంత మీకు ఎంత గోల్ ఉంది, ఫీజ్ ఎంత ఉంది, అప్పుడు రఫ్లీ 1 lakh ఉంది ఫర్ కిండర్ గార్డెన్ ఎగ్జాంపుల్. సో ఎప్పుడు కావాలి మీకు? ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత ఒక 5 yearsలో పిల్లలు వస్తారు. సో 10 years టైం ఉంది. సో 10 yearsకి 1 lakh కావాలంటే స్మాల్ ఎస్ఐపి చేస్తే అప్పుడు విల్ బి రీచింగ్ యువర్ గోల్. చిన్న చిన్న గోల్ కూడా పీపుల్ ఆర్ టేకింగ్ ఎస్ఐపి. వండర్ఫుల్ సార్, అండ్ డెఫినెట్లీ ఇది ఒక నైస్ ఎగ్జాంపుల్ సార్ టు పుట్ ఇట్ ఆల్ టుగెదర్. ఎందుకంటే అర్థమవుతుంది చూసే వాళ్ళకి కూడా మాకు ఏం కావాలి అన్నప్పుడు ఎస్ఐపితో ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది. అండ్ వండర్ఫుల్ ఐడియా సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.